జే యూనియన్ హడావిడి తారాస్థాయిని అందుకుంది. శ్రీధర్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీ భర్తీ చేయడానికి కోటయ్య, యాదగిరి అనే ఇద్దరు పోటీ చేస్తున్నారు. బలాబలాలు సమంగా ఉన్నాయి. శ్రీధర్ ఉన్నప్పుడు సంగతి వేరు. అతడు వెళ్ళిపోవడంతో అతడి వర్గం కూడా చీలిపోయింది. అయితే శ్రీధర్ వీటి గురించి పట్టించుకోకుండా ఫారిన్ వెళ్లే ఏర్పాట్లో ఉన్నాడు. ఇరువైపుల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. లీడర్ ఎన్నిక ఇక ఒకరోజే ఉంది. ఇరు వర్గాలు ఊరేగింపులు లేవదీశాయి. రెండు గుంపులు ఫ్యాక్టరీ దగ్గర కలుసుకోవడంతో నినాదాలు ఎక్కువయ్యాయి. శ్రీధర్, రాబర్ట్, ఆయన మనవరాలు, ఫ్యాక్టరీలో ఆఫీసర్లు అంతా కారిడార్లోకి వచ్చి చూస్తున్నారు. రేయ్, సవాల్ రా సవాల్, సింగిలా గ్రూప్ ఫైటా అరుస్తున్నాడు కోటయ్య. ఇద్దరు తాగి ఉన్నారని తెలుస్తూనే ఉంది. శ్రీధర్ మనసు వికలమైంది. ఆ కంపెనీకి కాబోయే డైరెక్టర్ వాళ్ళలో ఒకరు. తను ఎంతో గౌరవప్రదంగా నిర్వహించిన పోస్టు. కోటయ్య గుంపులోంచి ఎవరో ఒక సోడా సీసా యాదగిరి వైపు విసరడంతో పరిస్థితి విషమించింది. ఉన్నట్టుండి అందరి చేతుల్లోకి ఆయుధాలు వచ్చాయి. సీసా విసిరింది ఎవర్రా అంటూ యాదగిరి ముందుకు వచ్చాడు. అతడు దగ్గరికి రాగానే కోటయ్య లోపల నుంచి కత్తి తీశాడు. చుట్టూ ఉన్న వాళ్లంతా దిగ్భ్రాంతులయ్యారు. యాదగిరి కూడా ఒక క్షణం విస్తుపోయి అంతలోని తేరుకుని రేయ్ అని అరిచి ముందుకు దూకాడు. మనవరాల చేతిని రాబర్ట్ గట్టిగా పట్టుకున్నాడు. 10 ఏళ్ల పాప వింతగా చూస్తుంది. ఇంకెవరో ఇంజనీర్ పోలీసులకు ఫోన్ చేయడానికి లోపలికి పరిగెత్తాడు. మిగతాదంతా క్షణంలో జరిగిపోయింది. కోటయ్య యాదగిరి కడుపులోనూ డొక్కలోనూ వెంటనే 2 పోట్లు పొడిచాడు. హాహాకారాలు. గిలగిలా కొట్టుకుంటున్న యాదగిరి శరీరం చప్పుడు చేస్తుంది. తర్వాత అది ఆగిపోయింది. యాదగిరి తాలూకు గుంపు రెచ్చిపోయి కదిలే సమయంలో పోలీస్ సైరన్ వినిపించింది. అదే రాకపోతే ఆ రోజు అక్కడ మారణహోమం జరిగి ఉండేది. పోలీసుల అలికిడి వినిపించగానే కోటయ్య చేతిలో కత్తి క్రింద పడేశాడు. బహుశా అతడికి ఉరికంబము, పడబోయే శిక్ష, భవిష్యత్ అంతా కనబడి ఉంటుంది. జువ్వలా ఇంకోవైపుకి పరిగెత్తబోయాడు. కానీ అట్నుంచి మరో జీపు రావటం చూసి ఫ్యాక్టరీ లోపలికి పరుగు తీశాడు. 4 వైపుల నుంచి విజిల్స్ వినిపించడంతో మరింత బెదిరిపోయి ఒక క్షణం ఆగాడు. శ్రీధర్ వాళ్ళు నిల్చున్న వైపుకి గాలిడ దూసుకువచ్చి ఏం జరుగుతుందో గ్రహించబోయేలోపు రాబర్ట్ పక్కనే ఉన్న పాపని 2 చేతుల్లోకి తీసుకుని అదే వేగంతో ఫ్యాక్టరీ ఆవరణలోకి పరిగెత్తాడు. చావు ధైర్యం అతడి మొహంలో స్పష్టంగా కనపడుతుంది. అందరూ నిశ్చేష్టులయ్యారు. ముందుగా తేరుకున్నది శ్రీధర్. ఆగు అని అరుస్తూ అతని వెనకే పరుగెత్తాడు. కోటయ్య చేతుల్లో పాప గిలగిలా కొట్టుకుంటుంది. రాబర్ట్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ప్లేన్ యాక్సిడెంట్లో కొడుకు కోడలు చనిపోతూ అతడికి ఇచ్చిన గుర్తు ఆ పాప. అతడు ఆమెని తన ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటాడని అందరికీ తెలుసు. అతడు అలా నిశ్చేష్టుడే నిలబడి ఉండగానే కోటయ్య పాపతో సహా క్రేన్ పైకి ఎక్కసాగాడు. కోటయ్య 50 అడుగుల పై ఎత్తు వరకు ఎక్కి కబడ్దార్, ఎవరైనా ముందుకొస్తే పాపను విసిరేస్తాను అని అరిచాడు. అతడి వార్నింగ్ అందరికీ స్పష్టంగా వినిపించింది. పోలీసులు ప్రేక్షకులే అయ్యారు. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఒక జీపు మాత్రం ఉంచాలి, లేకపోతే అంటూ పాపని నొక్కుపట్టాడు. పాప చేసిన ఆర్తనాదం అందరి గుండెల్ని కలిచివేసింది. పోలీస్ ఇన్స్పెక్టర్ మైక్ అందుకున్నాడు. నువ్వెక్కడికి తప్పించుకోలేవు, క్రిందికి దిగిరా, శిక్ష తక్కువ పడుతుంది. దానికి ప్రతిగా 1 నిమిషం టైం ఇస్తున్నాను అన్న కోటయ్య సమాధానం వినిపించింది. క్రేన్ ఒక గోడకు ఆనించి ఉంది. క్రిందంతా విశాలమైన మైదానం. పైకి చేరిన కోటయ్యకి క్రిందన్న మనుషులంతా గుంపులా కనిపిస్తున్నారు. ఆ గుంపులో నుంచి ఎవరన్నా ముందుకొచ్చి క్రేన్ వైపు నడిస్తే అతడికి స్పష్టంగా కనబడుతుంది. ఆ ధీమాతోనే అతడు కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నాడు. తన వెనక నుంచి క్రేన్ పైకి వస్తున్న శ్రీధర్ని గుర్తించలేదు. శ్రీధర్ అతడి వెనక మెట్టు మీద నిలబడి నెమ్మదిగా కోటయ్య అన్నాడు. గాఢమైన నిశ్శబ్దంలో ఆ పిలుపు బాంబు పేలినట్టుగా వినిపించింది. క్రిందికి చూస్తున్న కోటయ్య ఉలిక్కిపడ్డాడు. ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. వెనక్కి తిరిగి శ్రీధర్ను చూసి కంగారుపడి మృగంలా అరుస్తూ మీదకు దూకుపోయి క్రిందన్న మెట్లను చూసుకోకపోవడం వల్ల క్రేన్ సందులో కాళ్ళు మెలికిపడి క్రిందికి జారాడు. శ్రీధర్ చేయి సాచి అతడి చేయి పట్టుకున్నాడు. 50 అడుగుల ఎత్తులో శ్రీధర్, అతడి చేయి పట్టుకుని కోటయ్య చేతుల్లో పాప వేలాడుతున్నారు. క్రింద నుంచి అరుపులు వినిపిస్తున్నాయి. ఒంటి చేతి మీద తన బరువుని కోటయ్యని మోస్తూ ఉండటం వల్ల చేయి లాగుతోంది. ఇంకెంతోసేపు పట్టుకుని ఉండలేనని అర్థమైంది. పాపనిలా ఇవ్వు, చేయి అందిస్తూ అన్నాడు శ్రీధర్. ఇవ్వను అన్నాడు కోటయ్య. చావనన్నా చస్తాను గాని పాపను వదలను, అందరం పడిపోతాం, అయినా సరే
అన్నాడు కోటయ్య. పాపను పైకివ్వగానే నన్ను వదిలేయటానికా? ఈ ప్రశ్నతో శ్రీధర్లో అణిగిపోతున్న ఆశ చివరించింది. నా గురించి నీకు తెలుసు. పాప నువ్వు, నిన్ను పైకి లాగుతాను. అంతవరకు హామీ ఇస్తున్నాను. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాను. మోసం చేయకూడదు. చెయ్యను. కోటయ్య తలెత్తి అతని వైపు చూశాడు. శ్రీధర్ ఒక చేత్తో వేలాడుతున్నాడు. కోటయ్య శరీరాన్ని ఆపలేకపోతున్నాడు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. కోటయ్య పాపని పైకెత్తాడు. అక్కడి నుంచి శ్రీధర్ చేయి పట్టుకొని పాప పైకి పాకింది. చేతి నరాలు తెగిపోతున్న బాధని పళ్ళ బిగువన అదింపట్టాడు. పాప పైకి రాగానే ఒక ఇన్స్పెక్టర్ పరిగెత్తి రాబోయాడు. స్టాప్, డోంట్ కమ్ అంటూ అరిచాడు శ్రీధర్. కోటయ్య కళ్ళల్లో కృతజ్ఞత మెరిసింది. శ్రీధర్ ఊపిరి బిగబట్టి కోటయ్యను పైకి లాగసాగాడు. అతడు భారీ శరీరం గాలిలో ఒక్కొక్క అంగుళం పైకి రాసాగింది. కానీ ఎంత బలం ఉపయోగించినా నిరర్ధకమే అవుతుంది. భుజం తెగిపోతున్నంత బాధ. రెండో చేయి అందించితే బాగుండు, కానీ రెండో చేయి వదిలితే ఇద్దరికి ప్రమాదం. కేవలం కాళ్ళు మెలివేసి క్రేన్ పట్టుకోవాలి. నిర్ణయించుకోవడానికి ఎక్కువ సమయం లేదు. క్రేన్ మెట్ల మీద కాళ్ళు పెట్టి రెండో చేయి వదిలి దాంతో కోటయ్యను పట్టుకున్నాడు. మరుక్షణం అతడు కూడా క్రిందికి వచ్చాడు. కానీ కోటయ్య క్రేన్కి దగ్గరయ్యాడు. శ్రీధర్ బాబు, కోటయ్య కళ్ళ నిండా నీళ్లు. మీరు దేవుడు బాబు. కానీ దేవుడు కనికరించలేదు. కోటయ్య కాలు పెట్టిన చోట బోల్ట్ వదులుగా ఉంది. అది చూసుకొని అతడు పట్టు దొరికిన ఆనందంతో దాని మీద బరువు ఆంచి శ్రీధర్ని తన కూడా లాక్కున్నాడు. అతడికి పట్టు దొరికిందన్న ఉద్దేశంతో శ్రీధర్ తన చేతిని వదిలిపెట్టాడు. ఎవరో కెవ్వును అరిచారు. ముందు కోటయ్య, వెనకే శ్రీధర్. చెవుల్లోకి రివ్వును వేస్తున్న గాలి, ఆధారం దొరక కొట్టుకుంటున్న చేతులు, కాళ్ళు, ఆహ్వానిస్తున్న భూమి. తలక్రిందులుగా జారిపోతూ ఉంటే శరీరం తేలికైన అనుభూతి. అరక్షణం మృదుగా క్రిందికి జారుతున్న కోటయ్య. చుట్టూ చూస్తున్న వాళ్ళు అస్పష్టమైన ఆకారాలు, దడేలున శబ్దం, జనం అరుపులు. కోటయ్య పడిపోయాడు. తల నెల కొట్టుకుంది. ఫౌంటైన్లోంచి చిమ్మినట్టు రక్తం మడుగు. అయిపోయింది. ఇక ఒక సెకను. క్షణంలో తగలబోయే భూమి, పటేల్ నన్ను తగలబోయే తల. 1 సెకండ్. ఒక్క క్షణమే. స్ప్లిట్ సెకండ్. ఎర్రటి ఎరుపు. రేపటి న్యూస్ పేపర్లో ఈ దారుణం గురించి పడుతుందా? స్పృహ తప్పుతోందా? స్పృహ తప్పిన మైకంలోనే ప్రాణం పోతుందా? ఒక్క క్షణంలో ఎన్ని ఆలోచనలు! అతడు తల పైకి పడేలా గాలిలో డైవ్ చేశాడు. మెత్తటి కోటయ్య శరీరం మీద వెల్లికిలా పడ్డాడు. సాంబయ్య వెనకే అతడిని జాగ్రత్తగా గమనిస్తూ 100 అడుగుల దూరంలో నడుస్తున్నాడు సాహిర్. దాదాపు అరగంట నుంచి అతడిని వెంబడిస్తున్నా కావాల్సింది దొరకటం లేదు. సాహిర్కి కావాల్సింది కూడా పెద్ద విషయమేమీ కాదు. అతడికి కావాల్సింది సాంబయ్య కుడికాలు తొక్కిన మట్టి. నెల రోజుల్లో సాంబయ్యను చంపుతానని అతడి ప్రత్యర్థి కుద్రు సహా దగ్గర 100 రూపాయలు తీసుకున్నాడు. 100 రూపాయలకి ప్రాణాలు తీయటం బిస్తా గ్రామస్తులకి సాధారణ విషయమే. అయితే ఇప్పుడు అదంత సులభమైన విషయంగా కనపడటం లేదు. సాంబయ్య నడకలోనే ఆ మెలిక ఉంది. అడుగు తీసి అడుగు వేసేటప్పుడు తన అడుగు జాడని మట్టి కప్పేసేటట్టు నడుస్తున్నాడు. చేతబడుల భయం ఉన్న పల్లెటూళ్ళలో పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలా నడవటం నేర్పుతారు. సాహిర్కి ఏం చేయాలో తోచలేదు. అంతలోని సాంబయ్య ఇల్లు చేరుకొని లోపలికి వెళ్ళిపోయాడు. సాహిర్ నిరాశతో ఇంటికి వచ్చేశాడు. ఆ మరుసటి రోజు అతడి కోసం కాదురా చూస్తున్నాడు. గది మధ్యలో ముగ్గు వేసి ఉంది. ముగ్గు మధ్యలో చిన్న ఎముక, చీపురు, పక్కనే ఒక పాత్ర ఉన్నాయి. ఆ పాత్రలో పులి మూత్రం ఉంది. పాత్ర పక్కనే చిన్న తెల్లగుడ్డ పరిచి ఉంది. దాని మీద ఒక వెంట్రుక ఉంది. అది అడవి పందిది. సింహపు మూత్రము, అడవి పంది వెంట్రుక చేతబడుల్లో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. పూనా జూలో అధికారులు వారానికి ఒకరోజు ఈ 2 వస్తువుల్ని అమ్ముతారు. వీటి కోసం క్యూలో నిలబడతారు. కుద్రు సాహుతో కలిసి ఉట్టి చేతులతో సాహిర్ రావటం చూసి ఏమైంది అని కాద్రా అడిగాడు. సాహిర్ జరిగింది చెప్పాడు. కాద్ర బ్రుకటి ముడిపడింది. మట్టి దొరకలేదా అన్నాడు. మట్టి దొరక్కపోయినా చేతబడి చేయవచ్చు. కానీ అంతవరకు ఇంకా సాహిర్కి చెప్పలేదు. అతడు ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాడు. ఇదే మొదటిసారి చేతబడి చేయటం. కాలి కింద మట్టి కూడా కనీసం తీయలేకపోయావా అన్నాడు. సాహిర్ బిక్కముఖం వేశాడు. మీరు చేయండి అన్నాడు సాహు. కాద్రా మొహం కఠినంగా మారింది. ఒకడు ఒప్పుకున్నాక ఆ పనిని ఇంకొకడు చేయడం బిస్తా సంప్రదాయానికి విరుద్ధం అన్నాడు. అతడి కళ్ళల్లో ఎరుపు చూసి కుద్రు సాహు
పోనీ వదిలేసుకుంటానులేండి అన్నాడు. మొట్టమొదటి ప్రయత్నం ఇలా విఫలమవుతున్నందుకు సాహిర్ మొహం చిన్నబోయింది. సిగ్గుపడ్డాడు. వాడిని నాశనం చేయడమే కదా మీ ఉద్దేశం అని అడిగాడు. అవును. వాడి ఆస్తి గేదెలే కదా? సాహు తలూపాడు. సాహిర్ తేలిగ్గా శ్వాస పీల్చుకొని వాటిని ఒట్టిపోయేటట్టు చేస్తాను అన్నాడు. ఆ రాత్రి 12 గంటల ప్రాంతంలో సాహిర్ సాంబయ్య పశువుల కొట్టంలో ఉన్నాడు. ఏమాత్రం చప్పుడు కాకుండా ప్రతి గేదె దగ్గరకు చేరి గోరుతో కొమ్ము మీద గోకి ఆ పొడిని కొద్ది కొద్దిగా స్వీకరించాడు. ఇది జరిగిన 10 రోజులకి సాంబయ్య వట్టిపోయిన పశువుల్ని కటిక దుకాణానికి అమ్మేసి బికారైపోయాడు. బిస్తా చరిత్ర ఇంత దారుణంగా ఉంటుంది.